జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూసారా కాంతమ్మ గారు మమ్మల్ని పట్టుకుని ఎంత మాట్లాడుతుందో. నీలు నోటికి ఎంతొస్తే అంతా వాగేడువేనా? మర్యాదగా వీళ్ళకి క్షమాపణలు చెప్పు. నేను క్షమాపణ చెప్పడం కాదు, నేను తిట్టే తిట్టకి, నేను కొట్టే కొట్టుడికి వాళ్ళకి వాళ్లే బుద్ధి చెప్పి పారిపోతారు. హే ఆంటీసు, మీ అందరికీ మర్యాదగా చెప్తున్నాను, అందరూ బయటకు వెళ్ళండి. లేదంటే నాకు వచ్చే కోపానికి మా అమ్మ మెడలో ఉన్న దండలన్నీ మీ ఫోటోలకు పడిపోతాయి. వెళ్ళండి. బయటికి వెళ్లాల్సింది వాళ్ళు కాదు, మీరు. అవును, సిగ్గు లేకుండా ఇంకా పుట్టింట్లోనే పడున్నావు. నీకు నా అతిథుల్ని అవమానించే సీన్ లేదు. ఇష్టమైతే ఇంట్లో పడుండండి, కష్టమైతే ఇప్పుడే బయటికి పోండి. మీరు మొదలు పెట్టండి. ఇట్లా నోడితే ఎత్తే ఏం తిరుగుతుందమ్మా? మీ సన్మానం కాకినాడ మొత్తం తెలియాలని ఏర్పాట్లు చేశానమ్మా. ఏర్పాట్ల? అవునమ్మా. ఒరే కోటి, వెళ్ళి ఎట్టుకొచ్చేరా. తగే బావా. అసలు ఈ నలుపులకి పెట్టలేడిపోతున్నాడు రా. మళ్ళీ ఈ సౌండ్ ఎడితే ఆ పసిపిల్లడు తట్టుకోలేడు రా. నా బాధని ఈ సన్మానసభ ఏంటంటే ఆపండి, లేదంటే ఏం చేస్తారో నాకు తెలుసుకున్నా. అమ్మో కాంతమ్మ గారు, ఆ బోతం స్పీడ్ చూస్తుంటే స్పీకర్తో పాటు అందరినీ బుద్ధి చంపేలాగా ఉందండి. దాని బొంద, నువ్వు మొదలు పెట్టరా. అమ్మా. అంతే. ఆపండ్రా, నీకు దండ పెడతాను, ఆపండ్రా. చెప్పొద్దా, ఆ సౌండ్ తగ్గించండి రా, నా మాట వినండి. సౌండ్ పెంచరా. ఓకే. చిట్టమ్మ, వాళ్ళ మనుషులు కాదు, పశువులు. మనమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పద, లేదంటే నా బిడ్డ ఏడ్చి ఏడ్చి అవుట్ అయిపోతాడు. పద. ఒరే పులి, సౌండ్ తగ్గించరా. రే, మన దెబ్బకి చిట్టమ్మ వెళ్ళిపోయిందిరా. అవునమ్మా, ఈసారి ఇంట్లో నుంచి పారిపోవడం ఖాయం. లేదంటే నా కొంపలోనే తిష్టేస్తారా. తగిన శాస్తి జరిగింది వాళ్ళకి. ఓరే నాన్న, మీ అమ్మమ్మకి మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదురా. అందుకే ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తుంది. మనల్ని వెళ్ళగొట్టేదాకా అది నిద్రపోదురా. మనమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది. మీరెందుకు ఆగారు? డాన్స్ చేయండి.
మనం వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోదాం. వదినా 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 ఇళ్ళకి వెళ్ళిపోవడం ఏంటొదినా? కాంత మొత్తం ఈ పనులన్నీ ఎంత సెత్తుందో నీకు తెలుసు కదా. తెలుసు చిట్టమ్మ. అందుకే ఆ సౌండ్లకి నా కొడుకు బెదిరిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకోకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని నేను నిర్ణయించుకున్నాను. నన్ను ఆపొద్దు చిట్టమ్మ, నేను వెళ్తాను. అత్తయ్య, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇక్కడ ఉంటే మాత్రం మా అమ్మ నా కొడుకుని నాకు దక్కనివ్వదు. కుదిరితే అద్దెలైనా తీసుకుంటాను, అంతేకాని ఈ ఇంట్లో మాత్రం ఉండను. వదిన వదిన ఆగుదిన, ఒక్క నిమిషం ఆగు. బుద్ధి లేని మీ అమ్మకి బుద్ధి చెప్పి మార్చాలే కానీ ఆవిడ పెట్టి మనం దూరంగా వెళ్ళిపోకూడదు వదినా. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అవును వదినా, మనం చేయాల్సింది ఆవిడ్ని వదిలి దూరంగా వెళ్ళటం కాదు, ఆవిడలో ఉన్న చెడుని దూరంగా పంపించడం, ఆమె మార్చి మంచిగా తీర్చిదిద్దటం. అది జన్మకి జరగదు చిట్టమ్మా. ఆ విషయం నాకు తెలుసొద్దునా. అలాగని మనమందరం ఆవిడ్ని వదిలి వెళ్ళిపోతే ఇంకా రాక్షసులు తయారవుతుంది. అహంకారంతో స్వార్థంతో మనిషి అన్న విషయమే మర్చిపోతుంది. అలా జరగకుండా ఆవిడికి మనం గట్టిగా బుద్ధి చెప్పాలి, ఆవిడ్ని మనిషిలా మార్చాలి. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మ. ఇంతమంది చుట్టూ ఉంటేనే ఇన్ని దుర్మార్గాలు చేస్తుంది మా అమ్మ. మనం కూడా వదిలి వెళ్ళిపోతే జంతువులా తయారవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఆ వచ్చిన వాళ్ళని భయపెట్టో ఆదరగొట్టో ముందు ఇక్కడి నుంచి పంపించామంటే అమ్మ షాక్ అవుతుంది, అల్లుడు సైలెంట్ అయిపోతాడు. అవును బాబా, ఈ సమస్యకి పరిష్కారం ఒకటే. ఆ వచ్చిన అభిమానుల్ని అదరగొట్టేసి బెదరగొట్టేసి ఇక్కడి నుంచి ఎలాగోలాగా ఇళ్ళగొట్టేయాలి. అది మన వల్ల అవుతుందా చిట్టమ్మా? ఎందుకు అవ్వదునా? బా ఊరుకోనన్నా, ఊరుకోనన్నా. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏడ్చేస్తావంటే నేను చెప్పేది జాగ్రత్తగానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.